సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజు మ్యాటర్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు ఫ్లాప్ కింద కన్సిడర్ అయిపోతా ఉంది. దాదాపు ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ విపరీతమైన నష్టాలను చవిచూసే అవకాశం కూడా ఉందని సంకేతాలు అందుతున్నాయి. వన్ కంటే కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ నష్టాలను మిగిల్చేట్టు ఉందని డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. మహేష్ క్రేజ్ అలానే ఆగడు ప్రచారంలో కనిపించిన ఆకర్షణ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్పాలి. మొదటి రోజు చాలా చోట్ల కొత్త రికార్డులను నెలకొల్పింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా అతి కొద్ది సమయంలోనే $1 మిలియన్ సంపాదించి సరికొత్త రికార్డును సృష్టించింది. కానీ మూడో రోజు తర్వాత ఈ సినిమా విపరీతంగా నిరుత్సాహపరచడం మొదలుపెట్టింది. అన్ని చోట్ల కూడా బీభత్సమైన డ్రాప్ కనిపిస్తా ఉంది కలెక్షన్ లో. నైజాం ఏరియా మహేష్ కి పట్టున్న ఏరియా అని చెప్తారు. అక్కడ కూడా ఈ సినిమా పూర్ కలెక్షన్స్ రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదల తర్వాత మొదటి మండేకి ఎప్పుడు కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆ మొదటి మండేకి సంబంధించి మహేష్ 42 లక్షలు మాత్రమే రాబట్టగలిగారు. ఇదే మొదటి మండేకి పవర్ సినిమాతో రవితేజ 80 లక్షలు సాధించి ఈ సీజన్ వరకు కొత్త రికార్డు ని సృష్టించారని చెప్పాలి. మహేష్ స్ట్రాంగ్ గా ఉండే నైజాం ఏరియాలోనే ఇటువంటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉంటే ఇంకా సీడెడ్ గురించి ఆలోచించుకోవడం కష్టం అని చెప్తా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే సీడెడ్ లో విపరీతమైన నెగిటివ్ టాక్ నడుస్తా ఉంది. అలాగే కలెక్షన్స్ కూడా చాలా డల్ గా ఉన్నాయి. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ విపరీతంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సీడెడే కాదు మిగతా అన్ని చోట్ల కూడా ఎంతో కొంత పర్సంటేజ్ నష్టాలనే చవిచూసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ తక్కువ పర్సంటేజ్ ఆఫ్ నష్టాలతో బయటపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ ఈ సినిమా పరాజయాన్ని అంగీకరించారని అందరూ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. సినిమా విడుదల తర్వాత మహేష్ ఎక్కడ బయట మాట్లాడటం కానీ కనిపించడం కానీ చేయటం లేదు. ఇంతకు ముందు విడుదలైన సినిమాలు సీతమోగిట్లో సిరిమల చెట్టు, వన్ నేనుకునే సినిమాలకు సంబంధించి ఆయన ప్రచార కార్యక్రమాల్లో బాగా పాల్గొన్నారు. ఆ సినిమాలోని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన వంతు కృషి చేశారు. కానీ ఆగడుకు సంబంధించి ఆయన ఎటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకపోవటాన్ని బట్టి ఆయన ఈ పరాజయాన్ని అంగీకరించారు అని అందరూ మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. అదలా ఉంటే ఈ సినిమా గురించి అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఈ సినిమా ఫ్లాప్ అనే నిర్ధారణ కూడా వచ్చేసారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ సినిమా ఇంకా ఆడుతుంది అని హోప్ ఎక్స్ప్రెస్ చేస్తూ దాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల. ప్రత్యేకంగా ఆయన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా ఫోన్లు చేసి సినిమా పికప్ అవుతుంది, అన్ని థియేటర్లో తీయొద్దు, లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా మళ్ళీ పుంజుకుంటుంది అని అందరితో మాట్లాడుతున్నారని. సెలవులు వస్తున్నాయి, సెలవుల్లో మహేష్ ని చూడటానికి మళ్ళీ అభిమానులందరూ వస్తారు. సో హోప్ కోల్పోవద్దు, సినిమా మీద నమ్మకం పెట్టుకోండి అని వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే సంగతి ఆగడు మీద ఎవరికి నమ్మకం అయితే లేదు కానీ శ్రీను వైట్ల గారు ఆశపడుతున్నారు. మరి ఆ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో వేచి చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.